హాయ్ అండి, ఈరోజు టమాటా రసం చేసుకుందాం. ప్లెయిన్ రైస్లోకి టమాటా రసం వేసుకొని ఏ కర్రీ అయినా ఫ్రై కర్రీస్ అయితే చాలా బాగుంటాయి. ముందుగా టమాటాలన్నీ ఇట్లా కట్ చేసుకొని చిన్న చింతపండు, పచ్చిమిర్చి, కొత్తిమీర, 2 గ్లాసులు వాటరు, 2 స్పూన్లు ఉప్పు, పసుపు, 1/2 స్పూన్ కారం వేసి మూత పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వాలి. ఇట్లా పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు పక్కన రసం పొడి రెడీ చేసుకుందాం. మిరియాలు, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాల పొడి వేసుకొని ఇది మిక్సీ పెట్టుకుందాం. ఇట్లా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ పొడి ఇది 2 విజిల్స్ వచ్చేసాయి, కుక్కర్ బంద్ చేసేసానండి. ఇప్పుడు దీన్ని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇట్లా గిన్నెలో వేసుకొని దీని మీద ఉన్న తొక్క మొత్తం తీసేసి టమాటాలు అన్నట్లకేను టమాటా చల్లారిన తర్వాత తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. మళ్ళీ ఒక 1/2 లీటర్ నీళ్ళు పోసుకొని బ్లెండ్ చేసేసుకోవాలి. ఇట్లా రసం మొత్తం టమాటాలు మొత్తం పేస్ట్ చేసేసుకొని మళ్ళీ తగినన్ని నీళ్ళు పోసుకొని రసం కన్సిస్టెన్సీ చూసుకొని దీన్ని పొయ్యి మీద పెట్టి దీన్ని బాగా మరగనివ్వాలి. 15 నిమిషాల దాకా మరగనివ్వాలి. బాగా మరిగిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి ఇందాక చేసుకున్నాం కదా, పొడి వేసుకుందాం. 3 స్పూన్ల దాకా పొడి వేసుకొని దీన్ని కూడా పొడి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి. మరిగిన తర్వాత పక్కన పోపు పెట్టుకుందాం. ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక కాసిన మెంతులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇవి వేసి దీంట్లో కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసి పోపు బాగా వేగనివ్వాలి. బాగా ఎర్రగా వేగిపోయిన తర్వాత ఇందాక మరుగుతున్న రసంలో వేసుకోవాలి. అంతేనండి, టమాటా రసం చాలా సింపుల్ అండి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని, ఉప్పు చాలకపోతే 1 స్పూన్నర పట్టింది కొంచెం వేసుకొని ఇలా కలుపుకున్నాను. అంతేనండి. మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వేడి వేడి అన్నంలోకి ఏ ఫ్రై అయినా బాగుంటుంది. నేను వెండి చేపలు వేపుకున్నాము ఒక కర్రీతోటి, ఫ్రై కర్రీతో తింటే ఎంత బాగుంటాయంటే అంత బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.